అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమకు ఎదురు లేదని, అంతా ఆల్ ఈజ్ వెల్ అని అనుకుంటూ ఉంటుంది. అయితే గద్దెనెక్కిన నాయకులు లోతులను చూడలేకపోవడం వల్లే 5 ఏళ్ల తర్వాత ఓటమి పాలవుతారనే విశ్లేషణ ఉంది. అదే అంశంపై ఇప్పుడు ఏపీలో అధికార కూటమికి ఒక పెద్ద షాక్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకనాటి మిత్రుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ ఒక ఫ్యాక్ట్ షీట్ ను బయటపెట్టారు. కేవలం 15 నెలల పాలనలోనే కూటమిపై భారీ వ్యతిరేకత పెరిగిందనే బాంబు లాంటి వార్తను ఆయన పేల్చారు. అధికార కూటమి పనితీరుపై గ్రాఫ్ పైపైనే ఉందని నేతలు అనుకుంటున్నప్పటికీ చింతా మోహన్ మాత్రం గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై కేవలం 15 నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని ఆయన తన నివేదికలో స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. కూటమి పాలనలో ఎవరికి వారో బాధలే పడుతున్నారు అని ఆయన తేల్చి చెప్పారు. అంటే పాలనలో లోతులు చూడకపోవడం వల్లే ఈ వ్యతిరేకత పెరిగిందని ఆయన పరోక్షంగా సూచిస్తున్నారు. చింతా మోహన్ కేవలం ప్రజాభిప్రాయం గురించే కాకుండా కూటమి అంతర్గత పరిస్థితులపై కూడా తీవ్ర విశ్లేషణ చేశారు. కూటమిలో కొమ్ములాటలు స్టార్ట్ అయిపోయాయని, గ్రౌండ్ లెవెల్లో చాలా కాలంగా ఉన్న ఈ విభేదాలు ఇప్పుడు పై స్థాయికి వచ్చాయని ఆయన అంటున్నారు. ఐక్యత లేని పార్టీలో కూటమి కట్టి మేము కలిసి ఉంటున్నామని చెప్పినా లోపల సీన్ వేరేగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ఫలితమే అసెంబ్లీలో చోటు చూసుకున్న సన్నివేశాలోని చింతా మోహన్ విశ్లేషించారు. ప్రజా సమస్యలు చెప్పుకోవాల్సిన పవిత్ర వేదికలో కూటమి నేతలు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. చింతా మోహన్ ఈ సందర్భంగా కూటమి గెలుపు మీద కూడా పెద్ద అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినట్లుగా తమకు సందేహాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు ఏం చేశారని, ఒక్క ఉద్యోగం లేదా ఇడ్లీ కొట్టు అయినా పెట్టించగలిగారా అని ఆయన నిలదీశారు. చివరగా దళితులపై ప్రేమ అంటున్న చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీని 2 ఏళ్ల పాటు వారికి ఇవ్వాలని చింతామోహన్ ఒక కొత్త డిమాండ్ కూడా ముందుకు తెచ్చారు. మొత్తానికి చింతామోహన్ చేసిన ఈ సర్వే కూటమి పాలనలో అంతా అన్హ్యాపీగా ఉన్నారనే విషయాన్ని బలంగా చెప్పింది. మరి ఈ వ్యతిరేకత నివేదికపై అధికార కూటమి ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.